అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగూడ గ్రామానికి చెందిన పాంగి పద్మపురానికి చెందిన కొండకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. 2 ఏళ్ల వయసున్న చిన్న కుమార్తెను వెంటబెట్టుకుని పద్మ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అరకులోయ మండలం పానిరంగినిలోని నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి వెళ్ళింది. అక్కడ అందరితో కలిసి భోజనం చేసింది. అయితే వారంతా పనికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పద్మ ఆమె కుమార్తె కనిపించలేదు. పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని బంధువులు భావించారు. చివరకు శుక్రవారం ఉదయం 2 ఏళ్ల చిన్నారి ఏడ్చుకుంటూ రోడ్డు మీదికి వచ్చింది. దీంతో స్థానికులు ఆ పాప తల్లిదండ్రులు ఎవరు, పాప ఒక్కతే ఎలా వచ్చిందని చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని పొదల్లో ఉన్న ఓ చెట్టుకు తాడుతో వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. చుట్టుపక్కల గాలించగా ఆమె తన బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. అయితే ఆ చిన్నారి 2 రోజుల పాటు తల్లి వీపుపై వస్త్రంలోనే వేలాడింది. తన అమ్మకు ఏం జరిగిందో తెలియదు. ఆకలితో అలాగే ఏడ్చింది. ఎంత ఏడ్చినా చుట్టూ అడవి కావడంతో ఎవరికీ ఆ అరుపులు వినిపించలేదు. దీంతో ఎలాగో తల్లి వీపుపై ఉన్న వస్త్రం నుంచి కిందికి దిగి మెల్లగా ముందుకు పాక్కుంటూ వెళ్ళింది. అక్కడ స్థానికుల కంట పడడంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. 2 రోజులు అక్కడే ఉండడంతో పురుగులు, దోమలు కుట్టి అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి తల్లి పద్మ అనుమానాస్పద మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.